Hi friends, good evening to everyone. సో మన ఛానల్ రేపటికి ఇంట్రాడే స్టాక్స్ని ఇవ్వడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటిగా యూఎఫ్ అనే స్టాక్ని తీసుకుందాం. సో దీన్ని 15 minutes టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ చేస్తే దీనికి ఒక ట్రెండ్ లైన్ ఒక రెసిస్టెంట్ లైన్ తీసుకుంటే ఇది పర్ఫెక్ట్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. నేను చూడండి, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది ఇది. సో ఫ్రెండ్స్, రేపు కానీ బ్రేక్అవుట్ అయిందంటే మాత్రము సో ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది ఈ ప్లేస్ దాకా ట్రేడర్స్ అందరూ కూడా ఈ ప్లేస్ 173 దాకా వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఇదిగో ఇలా ఫస్ట్ బ్రేక్అవుట్ కావాలా, బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. కొన్ని సందర్భం ఇది కూడా బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం మళ్ళీ కూడా ఇక్కడి నుంచి 1% 2% వెళ్తుంది. లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇలా ఇలా ఈ లెవెల్ని ఇది బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం ఇలా కిందకు వస్తే ఇలా కిందకు వచ్చి ఇలా ఈ లెవెల్ దాకా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ లెవెల్ దాకా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎంట్రీ విషయానికి వస్తే 15 minutes యొక్క క్యాండిల్ యొక్క హై పైన మీరు ఎంట్రీ తీసుకోండి. ఇది బై చేసినప్పుడు 15 minutes క్యాండిల్ యొక్క హై పైన మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఈ విషయానికి వస్తే 15 minutes క్యాండిల్ యొక్క లో పైన ఎంట్రీ తీసుకుంటే ఇది టార్గెట్ అవుతుంది. సో దీన్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్కి వస్తే ఇది మంచి స్టాక్ అండి, ఫ్రంట్ లైన్ స్టాకు. ఇది మనం ఎప్పుడైనా సరే మనం యాడ్ చేసుకుంటే ఎప్పటికైనా మంచి లాభాలు ఇస్తుంది. సో దీనికి సపోర్ట్ లైన్ తీసుకుందాం. ఇది ఫ్రెండ్స్, ఇది కూడా చూడండి, పర్ఫెక్ట్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. ఈరోజు ఎక్కువ స్టాక్స్ అన్నీ కూడా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్కి వచ్చి ఉన్నాయి. అంటే మార్కెట్ అనేటువంటి దాన్ని ఇక పైకి ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఎక్కువ కనపడుతుంది. సో ఇది వన్స్ బ్రేక్ అయిందంటే 216 దాకా సో 1.5 to 2% టార్గెట్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఇది రీచ్ అవుతుంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఇది ఫ్రంట్ లైన్ స్టాక్ కాబట్టి అందరి యొక్క అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఈ స్టాక్ పైన ఉంటుంది. కాబట్టి ఇది వన్స్ ఇట్ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము 1% బుల్లిష్ మూమెంట్లో ఎప్పుడైనా సరే 4 to 5% పెట్టుకోవచ్చు. కానీ 1% టార్గెట్ 1.5 to 1.2% వరకే టార్గెట్ పెట్టుకొని మీరు ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఎంట్రీ విషయానికి వస్తే మాత్రం 15 minutes యొక్క క్యాండిల్ యొక్క హై పైన మీరు ఎంట్రీ తీసుకోండి. అర్థమవుతుంది ఫ్రెండ్స్? 15 minutes క్యాండిల్ యొక్క హై పైన ఎంట్రీ తీసుకోండి. చూడండి, రేపు ఒకవేళ కానీ ఇది పైకి పోకుండా సో ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ జరిగి ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్తో కానీ క్లోజ్ అయిందంటే మాత్రం దాని లో కింద ఎంట్రీ తీసుకోండి. అప్పుడు దాని యొక్క టార్గెట్ అనేటువంటిది సో 172.70 దాకా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ టార్గెట్గా బుల్లిష్ మూమెంట్లో ఇది ఫస్ట్ టార్గెట్ 209.05 దాకా వస్తుంది. అది టార్గెట్ పెట్టుకోండి, ట్రేడ్ చేసుకోండి. తర్వాత బిహెచ్ఈఎల్ ఇది బిహెచ్ఎల్ అనేది పర్ఫెక్ట్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. దీనికి హ్యాండిల్ గీయటం మేలు.
హ్యాండిల్ గీసుకుంటే సో ఇది ఇలా బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం ఇలా 250 పాయింట్స్ దాకా వస్తుంది. సో ఇది ఈ యొక్క రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్అవుట్ చేసి 15 మినిట్స్ క్యాండిల్ పైన విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసేదాకా వెయిట్ చేయండి. వన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పైన ఎంట్రీ తీసుకోండి. సో 250 రూపీస్ అనేటువంటి దాన్ని ఎంట్రీ పాయింట్గా తీసుకొచ్చి ఎగ్జిట్ పాయింట్గా తీసుకోండి దాన్ని. సో దీంట్లో 1.5 to 2% టార్గెట్ పెట్టుకుని ట్రేడ్ చేయండి. సో కిందకి కానీ బ్రేక్అవుట్ చేసిందంటే, కిందకి కానీ బీరిష్ క్యాండిల్తో వచ్చిందంటే మాత్రము చూడండి 204 టార్గెట్ పెట్టుకోండి. సో అది కూడా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయినప్పుడు స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ యొక్క లో కింద మీరు ట్రేడ్ చేయండి. అప్పుడు ఇది టార్గెట్గా పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఎన్ఎల్సి ఇండియా, మై డియర్ ఫ్రెండ్స్, ఇది కూడా పర్ఫెక్ట్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. వన్స్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత సో 293.55 అటువంటి పాయింట్ని మనము ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్గా తీసుకోవచ్చు, టార్గెట్ పెట్టుకోవచ్చు. బై విషయంలోకి వస్తే 15 మినిట్స్ క్యాండిల్ యొక్క బుల్లిష్ క్యాండిల్, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ యొక్క 15 మినిట్స్ క్యాండిల్ యొక్క 5 హై పైన మీరు ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కిందకి విషయానికి వస్తే మాత్రము ఇది టార్గెట్ అవుతుంది 205.40, ఇది టార్గెట్ పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీ వాచ్లో స్టార్ట్ చేసుకోండి. తర్వాత క్రాంప్టన్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సో 205.50 పైన కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము ఇది సో నెక్స్ట్ 301 పాయింట్ దాకా, సో ఈ పాయింట్ దాకా ట్రేడ్ అవుతుంది. మేము కాసేపు వీడియో చేస్తున్నా, మళ్ళీ చేస్తున్నా. సో వన్స్ 311.20 ఈ పాయింట్ దాకా మనకి టార్గెట్ అవుతుంది. తర్వాత ఆరో ఫార్మా అనేటువంటి దాని స్టాక్ ఎంట్రీ తీసుకుంటే, సో ఈ పాయింట్ కానీ మనం ఎంట్రీ తీసుకుంటే ఈ పాయింట్లో మనం ఎంట్రీ తీసుకుంటే సో చూడండి ఇదిగో ఇది ఒక పర్ఫెక్ట్ రెసిస్టెంట్ జోన్ ఇచ్చి అఫోర్డ్ చేస్తూ ఉంది. సో వన్స్ ఇట్ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము ఇది టార్గెట్ అవుతుంది. ఈ పాయింట్ అనేటువంటిది టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఎంట్రీ విషయంలో మాత్రం 50 మినిట్స్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోండి, ఇది పాయింట్ అవుతుంది. కింద కానీ బ్రేక్ చేసిందంటే మాత్రము ఇదిగో ఈ యొక్క సపోర్ట్ పాయింట్ అనేటువంటిది మనకి టార్గెట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, చక్కగా మీరు ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇన్వెస్ట్ అండ్ ల్యాండ్ బ్యాంక్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి
చూడండి అది ఆల్రెడీ బ్రేక్అవుట్ చేసింది ఇండస్ ల్యాండ్ బ్యాంక్కి. సో సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ చేసింది కాబట్టి రేపు ప్యూర్ బుల్లిష్ మూమెంటంలో ఉండవచ్చు. సో వన్స్ ఇది బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము ఫస్ట్ టార్గెట్ అనేటువంటి 15,040 రూపీస్ అనేటువంటి ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి సో 15,064.35 అనేటువంటి పాయింట్ దాకా ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇది సెకండ్ టార్గెట్. ఫ్రెండ్స్ చూడండి టార్గెట్ అవుతుంది 50 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పైన మనం ఎంట్రీ తీసుకోవాలి. ఒకవేళ కానీ బ్రేక్అవుట్ చేసి కిందకు వచ్చింది అనుకుంటే మాత్రం, బ్రేక్అవుట్ నిలబడలేదు అనుకుంటే మాత్రం కిందకు వస్తే ఇలా బ్రేక్అవుట్ చేసి తర్వాత ఈ పాయింట్ దగ్గర ఆగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన యొక్క స్టాక్ యొక్క వివరాలు ఇవి. ఫ్రెండ్స్, మన అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, మై వీడియో ఫ్రెండ్స్.